శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్లో దశమ స్కందానికి భాగవత కథకు స్వాగతం. నిన్నటి కథలో మనం ఈ నందగోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడాను బృందావనానికి షిఫ్ట్ అయిపోయారని, అక్కడ మన బలరామకృష్ణులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళవుతున్నారని తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగానే వాళ్ళు పశువుల్ని మేత కోసం తీసుకువెళ్తూ అక్కడ చెట్ల కింద కూర్చుని ఆటలాడుకుంటున్నారు. ఆ టైంలో కంసుడు ఒక రాక్షసుడిని పంపాడు అన్న విషయం కూడా తెలుసుకున్నాం గదా! కృష్ణుడిని చంపడానికి పంపాడన్న విషయాన్ని. ఇప్పుడు ఆ రాక్షసుడిని కృష్ణుడు ఏ విధంగా సంహరిస్తాడు అన్నది తెలుసుకుందాం మనం. ఈ రాక్షసుడు ఏం చేశాడట, ఆ బృందావనానికి వచ్చి ఆవు దూడల్ని మేపుతున్న కృష్ణుడిని చూశాడు. తాను కూడా ఒక ఆవు దూడగా మారిపోయాడట. ఆవు దూడల్లో కలిసిపోయాడు. తోటి బాలులతో ఆడుకుంటున్నప్పటికీ ఎంతో అప్రమత్తంగా ఉన్న కృష్ణుడు ఆ రాక్షసుడు ఆవు దూడ రూపంలో రావడాన్ని ఓరకంటితో గమనిస్తున్నాడు. బలరాముణ్ణి పిలిచి ఆ రాక్షసుని చూపిస్తూ కనుసైగ చేశాడు. కృష్ణుడు నక్కుతూ నక్కుతూ మెల్లిగా ఆ దూడ రూపంలో ఉన్న రాక్షసుడి వద్దకు వెళ్ళాడు. ఆ దూడ వెనుక కాళ్ళను పట్టుకున్నాడు. తోకను మెలిపెట్టాడు. వెనక కాళ్ళను పట్టుకుని పైకి లేపాడు. గిర 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 తిప్పేశాడు. పక్కనే ఉన్న వెలగ చెట్టు మానుకేసి బాదెట్ట. ఆ దెబ్బకి వెలగ చెట్టు విరిగి నేల కూలింది. రాక్షసుడు కూడా చచ్చి నేల మీద పడ్డాడు. భయంకరాకారంతో చచ్చిపడి ఉన్న రాక్షసుడిని చూసిన గోపబాలురు, భలే కృష్ణ భలే, చాలా బాగా చంపేశావు, లేకపోతే మన ఆవు దూడలను తినడానికి వస్తాడా వీడు, చచ్చాడు దొంగ వెధవ అంటూ కృష్ణుని పొగిడేశారట వాళ్ళందరూ. తరువాత తాము తెచ్చుకున్న చద్ది అన్నాన్ని తినడానికి ఆకులు తెచ్చుకుని కూర్చున్నారు. అందరూ తాము తెచ్చుకున్న చద్దన్నాన్ని ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటూ, పంచుకుంటూ, షేర్ చేసుకుంటూ తింటున్నారనమాట. ఆ ప్రకారంగా చక్కగా గడిచిపోతున్నాయి రోజులు. ఒకరోజు దూడలన్నీ మేత మేసాయి. వాటికి నీరు తాగించడానికి దగ్గరలో ఉన్న మడుగు దగ్గరికి తీసుకువెళ్లారు గోపబాలురు. దూడలు నీళ్లు తాగుతున్నాయి. ఆ నీటిలో ఒక పెద్ద కొంగ నిలబడింది. తపస్సు చేసుకుంటున్న ముని మాదిరిగా కళ్ళు మూసుకుని ఉందిట. ఆ కొంగ ముక్కు బాగా పొడుగ్గా ఉంది. వాడు బకుడు అనే రాక్షసుడు. కృష్ణుణ్ణి చంపడానికి కంసుడు పంపిన వాళ్ళలో వీడు కూడా ఒకడనమాట. ఇది గమనించిన కృష్ణుడు వీడు ఏం చేస్తాడో చూద్దామని ఆ కొంగ దగ్గరికి వెళ్ళాడు. బకుడు అనే ఆ రాక్షసుడు తన పొడగాటి ముక్కుతోటి కృష్ణుణ్ణి పట్టుకున్నాడు. కృష్ణుడు అమ్మో అయ్యో చచ్చాన్రో అంటూ గిలగిలా కొట్టుకున్నట్టుగా నటించట. ఇంతలో ఆ బకాసురుడు కృష్ణుణ్ణి గుడుక్కుని మింగేశాడు. కృష్ణుడు కనబడలే. అది చూసి గోపబాలకులు అమ్మో కృష్ణుని కొంగ మింగేసింది, ఏం చేయాలి దేవుడో, దేవుడా రక్షించు, దేవుడా రక్షించు అంటూ కేకలు పెడుతున్నాడు. కొంగ మింగిన కృష్ణుడు కొంగకి మింగుడు పడలే. గొంతుకు అడ్డం పడ్డాడు. కొంగకి ఊపిరాడలేదు. వీడితో మనకెందుకని కృష్ణుడిని బయటికి కక్కేసింది కొంగ. కొంగ నోట్లో నుండి బయటపడ్డ కృష్ణుడిని చూసి గోపబాలకుడు దేవుడా మా కృష్ణయ్యని రక్షించావయ్యా అంటూ దండాలు పెట్టుకున్నట్ట చప్పట్లు కొట్టారు. తాను మింగిన చెక్కు చెదరకుండా తన ఎదురుగా నిలబడి ఉన్న బాలుడిని చూసి ఈ బకాసురుడు కోపంతోటి ఊగిపోయాట. తన ముక్కుతోటి కృష్ణుడిని పొడుస్తున్నాడు. కృష్ణుడిని పొడిచి పొడిచి చంపాలని వాడి ఆలోచన అనమాట. కానీ కృష్ణుడు బకాసురుడు ముక్కుకి అందకుండా అటు ఇటు పరిగెడుతున్నాడు. అదను చూసి బకాసురుడు ముక్కు పట్టుకున్నాడు. వాడి ముక్కును పట్టుకుని రెండుగా పగలదీసి రెల్లుగడ్డిని చీల్చినట్టుగా చీల్చేశాడు. ఆ విధంగా బకాసురుడు చిన్ని కృష్ణుడి చేతిలో మరణించాడనమాట. చిన్ని కృష్ణుడి చేతిలో అంత పెద్ద కొంగ చావడం చూసిన గోపబాలురు ఆశ్చర్యంతోటి తలమునకులయ్యారు. ఏమిటి వింత అని గుసగుసలాడుకున్నారట. అంతా తెలిసిన బలరాముడు కృష్ణుని ప్రేమతోటి కౌగిలించుకున్నాడు. కృష్ణుడు నర్మగర్భంగా బలరాముడి వంక మరొకడు చచ్చాడు అన్నట్టు చూశాట. బలరాముడు తనలో తాను నవ్వుకున్నాడు. కృష్ణుడు పెద్ద కొంగను చంపాడు అన్న విషయం బృందావనం అంతా తెలిసిపోయింది. కృష్ణుడు క్షేమంగా ఉన్నాడని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంగ కడుపులోకి పోయి బయటికి రావడం మాట్లా, మన కృష్ణుడు యముడికే మొగుడయ్యాడు అని అందరూ చలోక్తిగా అనుకునేవాళ్ళట. నందుడికి మాత్రం మనసులో భయం ఎక్కువైపోయింది. దానికి తోడు మిగిలిన వారందరూ ఇలా అనుకున్నారు. ఎక్కడికి వచ్చినా కృష్ణుడికి ప్రాణగండం తప్పడం లేదు. అయినా ఇప్పటికి జరిగిన అన్ని సంఘటనల్లో కృష్ణుడు క్షేమంగా బతికి బయటపడుతున్నాడు. కృష్ణుడిని చంపడానికి వచ్చిన రాక్షసులే నాశనం అవుతున్నారు. కృష్ణుడిని చంపడానికి ఎంతమంది వచ్చినా వారంతా అగ్నిలో పడ్డ మిడత వల్లే మాడిపోతున్నారు. ఏ దేవుడో కృష్ణుడిని ప్రతిసారి రక్షిస్తున్నాడని కనబడని ఆ దేవుడికి అందరూ అమాయకంగా మొక్కుకున్నట్ట. నందుడు మాత్రం ఆనాడు గర్గుడు చెప్పిన మాటలు అక్షరాల నిజమవుతున్నాయి. కృష్ణుడు సామాన్య మానవుడు కాడు అని అనుకున్నట్ట. ఆ ప్రకారంగా బలరాముడు కృష్ణుడు తమ తమ బాల్య లీలలతోటి గోకులంలో వారందరినీ ఆనందపరుస్తూ
తమ బాల్యాన్ని దాగుడు మూతలు, కోతి కొమ్మచ్చి, ఒకరికొకరు ముట్టుకోవడం ఇలాంటి ఆటలు ఆడుకుంటూ గడిపేస్తున్నారు అంటూ మహారాజుకి కృష్ణలీలల్ని వీణులకి విందుగా వివరిస్తున్నట్ట మన సుఖమహర్షి. పరీక్షిత్ మహారాజా, ఆ ప్రకారంగా కొంతకాలం గడిచింది. సాధారణంగా కృష్ణుడు, బలరాముడు గోపబాలులు పొద్దుట్టే చద్దన్నం తిని మధ్యాహ్నం తినడానికి అన్నం మూటకట్టుకుని ఆవు దూడలను తోలుకుని సమీపంలో ఉన్న పచ్చిబయళ్లకు వెళ్ళేవారు. ఆ రోజు మాత్రం తమ భోజనాలు వనంలోనే చెయ్యాలని సంకల్పించాడు కృష్ణుడు. అంటే కృష్ణుడు మన భోజనాలను చెయ్యాలని అనుకున్నాడనమాట. ఈ విషయం తన స్నేహితుడికి చెప్పాడు. వారంతా సంతోషంగా తలలూపారు. మర్నాడు అందరూ పెందరాళ్లే నిద్రలేచారట. కృష్ణుడు తన వేణువును ఊదాడు. ఆ వేణునాదానికి బృందావనంలో ఉన్న గోపబాలురు అందరూ నిద్రలేచారు. ముఖాలు కడుక్కొని స్నానాలు చేసేశారు. చద్ది మూట కట్టేసుకున్నారు. ఆవు దూడలను తోలుకుని సమీపంలో ఉన్న వనంలోకి వెళ్ళిపోయారు. చేతిలో చిక్కములు, ఆవు దూడల్ని అదిలించడానికి బెత్తాలు, ఊదడానికి కొమ్ములు, పిల్లన గ్రోవులు తీసుకుని వెళ్ళిపోయారు అందరూ. ఆవు దూడలు ముందు వెళ్తుండగా వెనకాల వీళ్ళందరూ కృష్ణుడితో సహా ఎగురుతూ గెంతుతూ మెల్లిగా ఆడుకుంటూ వెళ్తున్నారట. అందరూ పచ్చిక ఉన్న చోటికి చేరారు. దూడలను మేతకు విడిచారు. తాము చెట్ల కింద కూర్చున్నారన్నమాట. చెట్ల కొమ్మల్లో ఎక్కుతూ దూకుతూ పరిగెడుతూ ఆడుతున్నారు. ఒకడు మరొకడిని చెర్నాకోలు ఎత్తితే వాడిని తరుముకుంటూ వీడు వెళ్తున్నట్ట. అలా రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇలా కాసేపు వాడిని ఏడిపించి వీడిని ఏడిపించి వాడి వేణు వీడి తీసుకుని ఇలా రకరకాలుగా ఆడుకుంటున్నారు. కృష్ణుడు దూరంగా వెళ్ళి నిలబడితే కృష్ణుని ముట్టుకోవడానికి గోపబాలులు పోటీలు పడేవారట. కొంతమందేమో బూరలు ఊదుతూ, కొంతమందేమో పక్షుల్లా అరుస్తూ ఏదో రకరకాలుగా పిక్నిక్ చేసేసుకుంటున్నారు వాళ్ళంతా. ఓ పరీక్షిత్ మహారాజా, ఎన్నో జన్మల పాటు యమము, శమము, దమము మొదలగు నియమాలను పాటిస్తూ చిత్తాన్ని, శరీరాన్ని అదుపులో పెట్టుకున్న యోగులు కూడా ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందలేకపోతున్నారు. కానీ ఈ అమాయక గోపబాలులు నిరంతరం కృష్ణుణ్ణి తమ ముందుంచుకొని ఆయన్ని తాకుతూ ఆయనతో అంటుకుంటూ వినోదిస్తున్నారు. వారి అదృష్టం వర్ణింపవలనిది కాదు అంటూ పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి చెప్పాట. ఆ తర్వాత కథలోకొస్తూ ఆయన అన్నట్ట, ఈ ప్రకారంగా గోపబాలుడు కృష్ణునితో చేరి ఆడుకుంటూ ఉంటే అఘాసురుడు అనే రాక్షసుడు కృష్ణుణ్ణి చంపడానికి అక్కడికి వచ్చాడు. మళ్ళీ ఇంకో రాక్షసుడు వచ్చాడు అనమాట. ఈ అఘాసురుడు పూతనకు బకాసురునికి సోదరుడు. అఘాసురుడి దాటికి దేవతలు కూడా భయపడతారట. అటువంటి అఘాసురుడు కంసుడు పంపగా తన సోదరుడిని వెతుక్కుంటూ బృందావనానికి వచ్చాడు. గోపబాలుతో ఆడుకుంటున్న కృష్ణుడిని చూశాడు. వీడేనా నా సోదరి పూతనను ఇంకొక సోదరుడు బకాసురుడిని చంపింది? ఈరోజు వీణ్ణి చంపి నా సోదరు మనసులకు ఆనందం కలిగిస్తాను. ఈ బాలుని చంపడం నా సోదరు తిలోదకాలు ఇవ్వడం లాంటిది అని అనుకుని వాణ్ణి చంపాలి అని నిర్ణయించుకున్నట్ట. అయితే వీళ్లతో పాటు ఉన్న ఈ గోప బాలులందరినీ కూడా చంపేయాలనుకున్నాడు. ఆ అఘాసురుడు వెంటనే ఒక పెద్ద కొండ చిలువులాగా మారిపోయాట. కొండ చిలువ అంటే పైథాన్ అనమాట. వాడి నోరు పెద్ద కొండ గుహలాగా ఉంది. కృష్ణుడు ఇతర గోపబాలులు ఆడుకునే స్థలం దగ్గర వారికి కనబడేటట్టుగా తన నోరు కొండ గుహలా తెరిచి కదలకుండా పడుకునున్నాడు. ఒరేయ్, ఇదేదో కొండ గుహలా ఉందిరా, ఇందులో ఏముందో చూద్దామా అని అరిచాడు ఒక గోపబాలుడు అక్కడికెళ్ళి. అందరూ అక్కడికి చేరుకున్నాడు. వారిలో ఒకడు, ఇది అచ్చం పాము నోరు తెరిస్తే ఎలా ఉందో అలా ఉందిరా అని అన్నట్ట. మరొకడు, బాగా చెప్పావు రోయ్, కానీ ఇది నిజంగా కొండ గుహ అంటావా లేక మనల్ని చంపడానికి వచ్చిన పెద్ద పాము నోరు తెరిచి పడుకునుందా? చూడు, దాని కూరలు ఎలా కత్తులు మాదిరిగా ఉన్నాయో. దీని నోరు ఆకాశం అంతుంది. పైగా ఇది తన నాలుక బయటకు చాచిపెట్టింది. దీని నాలుక సన్నని రహదారిలా ఉంది కదా. అమ్మో, అది విడిచి గాలి ఎంత వేడిగా ఉందో, మాడిపోయేట్టుగా ఉన్నాం మనం, దాని జోలికి పోవద్దన్నట్టు ఇంకో గోపబాలుడు. మరొకడు ముందుకొచ్చి, ఇది మనల్ని ఏం చేస్తుందిరా, ఇదివరకు వచ్చిన కొంగ రాక్షసుడిని మన కృష్ణుడు చంపేలే, కృష్ణుడు పక్కనుండగా మనకు భయం ఏంటి, దీని అంతు చూద్దాం అన్నట్ట ధైర్యంగా. వీరి మాటలు విన్న కృష్ణుడు నవ్వుకున్నట్ట. కృష్ణుడు నవ్వు చూసి అందరికీ ధైర్యం వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ అఘాసురుడు దాచిన నాలుక మీదుగా వాడి నోట్లోకి ప్రవేశించారు. కృష్ణుడు కంగారు పడ్డాడు. అయ్యో, ఇది మామూలు సర్పం కాదు, నన్ను చంపడానికి వచ్చిన రాక్షసుడు. వీరందరూ తనను నమ్ముకుని ఈ సర్పం నోట్లోకి వెళ్ళిపోతున్నారే, ఇప్పుడెలా అంటూ వారందరినీ వద్దు వద్దు వెళ్ళొద్దు అని అడ్డుపడ్డాడు కృష్ణుడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. గోపబాలురు అందరూ పరుగు పరుగున ఆ సర్పం పొట్టలోకి వెళ్ళిపోయారు. అందరూ వచ్చారు గాని ఇంకా కృష్ణుడు రాలేదు. అందుకని కృష్ణుడు వచ్చే వరకు గోపబాలులను మింగకుండా కృష్ణుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్ట అఘాసురుడు. అప్పటికే అఘాసుని పొట్టలోకి వెళ్ళిన తన స్నేహితులు జీర్ణం అయిపోయారేమోనని భయపడ్డాడు కృష్ణుడు. ఇప్పుడు ఏం చేయాలి? వీడిని చంపితే వీడితో పాటు గోపబాలురు మరణిస్తారు. గోపబాలులను కాపాడాలి అంటే వీడిని చంపకూడదు. వీడిని చంపాలి కానీ గోపబాలులను కాపాడాలి. ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నట్ట కృష్ణుడు.
ముందు ఈ రాక్షసుడిని చంపడమే ఉత్తమమైన మార్గం అనుకున్నట్ట. వెంటనే తాను కూడా ఆ రాక్షసుడి నోట్లోకి ప్రవేశించాడు. కృష్ణుడు తన నోట్లోకి రాగానే అఘాసురుడు నోరు మూసేసుకున్నాడు. కానీ కృష్ణుడు వాడి గొంతుకి అడ్డం పడ్డాడు. నిలువుగా, అడ్డంగా పెరగసాగాడు. కృష్ణుడు అఘాసురుడు గొంతంతా నిండిపోయాడట. వాడికి ఇంక ఊపిరాడలేదు. గొంతు పగిలిపోయేట్టయిపోయింది. గిలగిలగిలా కొట్టేసుకున్నాడు. కృష్ణుడు మాత్రం తన శరీరాన్ని ఇంకా పెంచుతూ, ఇంకా పెంచుతూ పెంచుతూనే ఉన్నాడు. ఊపిరి ఆడకపోవడంతోటి అఘాసురుడు ప్రాణాలు తలను పగలగొట్టుకుని బయటికెళ్ళిపోయాయి. అఘాసురుడిని మరణించిన తర్వాత కృష్ణుడు అఘాసురుడి పొట్టలోకి వెళ్ళాడు. అక్కడ గోపబాలురందరూ చచ్చిపోయి ఉన్నట్ట. వారందరినీ తన అమృత తుల్యమైన చూపులతోటి బతికిచ్చాడు. అందరూ గుహ మాదిరి తెరుచుకున్న పాము నోట్లో నుండి బయటకు వచ్చారు. పరమాత్మ చేతిలో మరణించిన అఘాసురుని శరీరంలో నుండి ఒక దివ్య జ్యోతి బయటికి వచ్చి ఆకాశంలో వెలుగుతూ ఉందన్నమాట. శ్రీకృష్ణుడు ఆ అఘాసురుని శరీరంలో నుండి బయటికి రాగానే ఆ జ్యోతి కృష్ణుడిలోకి ఐక్యమైపోయింది. ఇదంతా పైన నుంచి చూస్తున్న దేవతాగణాలు కృష్ణుని మీద పూలవాన కురిపించారు. ఒక్క స్వర్గంలోనే కాదు, బ్రహ్మలోకవాసులందరూ కూడాను ఈ కృష్ణుని లీలని పొగుడుతూ జయ జయధ్వానాలు చేశారు. ఓ పరీక్షిత్తు మహారాజా, కృష్ణుడు కొండ చిలువ రూపంలో ఉన్న అఘాసురుడిని చంపాడు గదా! ఆ కొండ చిలువ శరీరం ఆ అడవిలో అలాగే ఎండకు ఎండిపోయిందనమాట. చనిపోయేటప్పుడు అది తెరిచిన నోరు అలాగే పెద్ద కొండ గుహలాగా ఉండిపోయింది. దూడలను మేపడానికి వచ్చిన గోపబాలురు ఆ గుహల్లో దూరి ఆడుకుంటున్నారు. బృందావనంలో ఉన్న వారు కూడా అప్పుడప్పుడు వచ్చి ఎండిపోయిన కొండ చిలువ శరీరాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటారన్నమాట. కృష్ణుడు అఘాసురుడిని చంపడం అన్న విషయం 5వ సంవత్సరంలోనే జరిగిపోయింది. కానీ గోపబాలులందరూ ఆ ఘటనను 6వ సంవత్సరంలో జరిగిందని బృందావనంలో రకరకాలుగా వర్ణించి చెప్పారు. ఎలాగంటే, పొద్దుటే చద్ది అన్నాలు కట్టుకుని వెళ్ళిన వాళ్ళు వనంలో తిన్నారు. అఘాసురుడు వాళ్ళని మింగారు. కృష్ణుడు అఘాసురుడిని చంపాడు. గోపబాలులు బయటికి వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు చేశారు. అదే రోజు సాయంత్రం గోపబాలులు ఇంటికి వస్తూ ఆ కొండ చిలువ శరీరాన్ని చూశారు. అప్పటికది ఎండిపోయింది. ఉదయం చచ్చిన కొండ చిలువ సాయంత్రానికి ఎండి ఒరుగు ఎలా అవుతుంది? సాక్షాత్తు పరమాత్మ అవతారమైన కృష్ణుడి విషయంలో ఇదేమీ అసాధ్యం కాదు. విచిత్రం అంతకంటే కాదు. అంతెందుకు, కృష్ణుని చంపడానికి వచ్చిన అఘాసురుడు కూడా కృష్ణుని స్పర్శ చేత తాను చేసిన పాపాలన్నీ పోగొట్టుకుని మోక్షాన్ని పొందాడు. భగవంతుని రూపంను బలవంతంగానైనా ఒక్కసారైనా మనసులో నిలుపుకుంటే అటువంటి జీవుడికి మోక్షం ప్రసాదిస్తాడు పరమాత్మ అని సుఖమహర్షి చెప్తున్నట్ట. అప్పుడు పరీక్షితు మహారాజుకు ఒక సందేహం కలిగింది. సుఖమహర్షిని అడిగాడు, మహర్షి, ఉదయం చచ్చిన కొండచిలో సాయంత్రానికి ఎలా ఎండిపోయింది? ముందు కాలంలో జరిగిన విషయం తర్వాతి కాలంలో జరిగినట్టు ఎలా భ్రమ కలుగుతుంది? కృష్ణుని 5వ సంవత్సరంలో జరిగిన అఘాసుర వధ కృష్ణుని 6వ సంవత్సరంలో జరిగినట్టుగా బృందావన వాసులు గోపబాలులు ఎలా భావించారు? ఒక్క రోజులో కృష్ణుడి వయసు సంవత్సరం పెరిగిందా? ఈ సంవత్సరం పాటు గోపబాలులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, నాకంతా వివరంగా చెప్పండి అని అడిగట. పరీక్షిత్తు మహారాజు ఈ విధంగా అడగగానే సుఖమహర్షి ఒక్కసారిగా తన మనస్సులో కృష్ణుణ్ణి ధ్యానించాట. ఆయన శరీరం అంతా పులకరించింది. కాసేపు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు జరిగిన విషయాలు ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. పరీక్షిత్తుకి చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న చాలా గొప్పది పరీక్షిత్తు. నీ వంటి ఏకాగ్ర భక్తులు అడగవలసిన ప్రశ్న అడిగావు నువ్వు. నీ వంటి వారు ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క లీలలను వినడంలో ఆసక్తి చూపుతూ ఉంటారు అనడంలో సందేహం అసలు లేదు. ఇప్పుడు నేను చెప్తాను విను అంటూ చెప్తున్నారు. కృష్ణుడు అఘాసురుణ్ణి చంపి గోపబాలను రక్షించాడని, ఆ సాయంత్రం అందరూ ఇళ్లకు వెళ్లారని, ఇళ్లకు వెళ్తూ ఉంటే వారికి సంవత్సరం పాటు ఎండిపోయి ఉన్న కొండచిలువ శరీరం కనిపించిందని, గోపబాలురంతా కృష్ణుడు ఆ రోజు ఉదయమే కొండచిలువను చంపాడని చెప్పారనుకున్నాం కదా. అంటే 1 సంవత్సరం తర్వాత తెలిసిందన్నమాట. అది ఎలా జరిగింది? కృష్ణుడు కొండచిలువ అంటే అఘాసురుణ్ణి చంపిన తర్వాత మరలా అందరూ తాము అంతకుముందు ఆడుకుంటూ ఉన్న సరోవర తీరానికి వెళ్ళారు. అందరికీ ఆకలేసింది. అన్నం తిందాం అనుకున్నారు. అప్పటికే ఆవుదూడులు కడుపు నిండా పచ్చిగడ్డి తినేసి సరోవరంలో స్వచ్ఛమైన నీటిని కడుపారా తాగేసింది. ఆవుదూడులు కడుపు నిండా నీరు తాగిన తర్వాత గోపబాలురు అందరూ వాటిని ఆడుకోవడానికి స్వేచ్ఛగా విడిచిపెట్టారు. అందరూ చెట్ల కింద అన్నాలు తినడానికి కూర్చున్నారు. అందరూ ఒకరి దగ్గరగా ఒకరు గుండ్రంగా కూర్చున్నారు. మధ్యలో కృష్ణుడు కూర్చున్నాడు. అందరూ కృష్ణుని చూస్తున్నారు. చెట్ల ఆకులతో దొప్పలు చేసుకుని ఆ దొప్పల్లో అన్నం పెట్టుకుని తింటున్నారు. ఒకరు తెచ్చుకున్న పదార్థాలు మరొకరు రుచి చూస్తున్నారు. అందరూ తాము తెచ్చిన పదార్థాలని కృష్ణుడికి పెట్టి తినిపిస్తున్నారు. కృష్ణ, ఇది చూడు ఎంత రుచిగా ఉందో, కాస్త ఇది తిను అంటూ అందరూ స్నేహపూర్వకంగా అతనికి ఇస్తున్నారు అనమాట. కృష్ణుడు కూడా తన వేణువును తన నడుము కట్టుకున్న దట్టిలో దోపి ఎడమ చెంకలో ఊదుకునే బుర్రను పెట్టుకుని, కుడి చెంకలో దూడలు నదిలించే బెత్తాన్ని పెట్టుకుని, ఎడమ చేతిలో ఆకుదొప్ప, ఆ దప్పులో మీగడ, పెరుగు
అన్నం పెట్టుకొని కుడి చేతి వేళ్ల సందులోంచి ఊరగాయ ముక్కను పెట్టుకొని నలుచుకుంటూ తింటున్నట్ట. ఆ దృశ్యాన్ని దేవతలంతా చాలా వింతగా పైనుంచి చూస్తున్నట్ట. కృష్ణ, మన ఆవు దూడలు కనిపించడం లేదు. ఈ అడవిలో ఎక్కడో తప్పిపోయాయో ఏమిటో అన్నట్ట వాళ్ళు ఒకడు కాసేపున్న తర్వాత. ఆ మాటలు విన్న కృష్ణుడు, ఏం భయం లేదు. మీరు అన్నాలు తింటూ ఉండండి. నేను వెళ్ళి ఆవు దూడలను వెతికి తీసుకొస్తాను అని అంటూ కృష్ణుడు చేతిలో ఉన్న మీగడ, పెరుగు, అన్నం ముద్దను కొంచెం కొంచెంగా తింటూ ఆవును వెతకడానికి బయలుదేరాడు. తట్టిలో వేణు, చెంకలో బెత్తం, ఎడమ చేతిలో పెరుగు, అన్నం ముద్ద, కుడి చేతి వేళ్ల మధ్య ఊరగాయ ముక్కలు నంచుకుంటూ, పెరుగు అన్నం తింటూ తప్పిపోయిన ఆవు దూడలను వెతుక్కుంటూ వెళ్ళాడు కృష్ణుడు. అడవంతా గాలిస్తున్నాడు. కొండ చిలువ రూపంలో ఉన్న అఘాసురుణ్ణి చంపినప్పుడు బ్రహ్మలోక వాసులందరూ పైనుండి చూసి కోలాహలంగా మాట్లాడుకుంటుంటే అదేమిటో చూద్దామని బ్రహ్మ కూడా బయటకు వచ్చాడనమాట. ఆ బయటకు వచ్చిన బ్రహ్మ కృష్ణుడు అఘాసురుణ్ణి చంపడం, చెట్ల కింద భోజనాలు చేయడం చూశాడు. లోకపాలకుడు, అనంత విశ్వాన్ని తన కడుపులో దాచుకున్నవాడు, నిరాకారుడు, నిర్గుణుడు, తన తండ్రి అయిన విష్ణుమూర్తి ఈ ప్రకారంగా లీలలు చేయడం చూసి ఆశ్చర్యపోయాట బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవునికి అహంకారం ఆవహించింది ఆ క్షణంలో. ఈ కృష్ణుని శక్తి ఏపాటిదో చూద్దాం అని అనుకున్నట్టు ఆవు దూడలన్నింటినీ మాయం చేసేశాడు. వాటికి స్పృహ పోగొట్టి సమీపంలో ఉన్న కొండ గుహలో దాచేశాట. ఇప్పుడు కృష్ణుడు ఏం లీల చేసి ఆవు దూడలను రక్షిస్తాడో చూద్దామని ఆతృతగా చూస్తున్నట్ట బ్రహ్మదేవుడు. కృష్ణుడు ఎంత వెతికినా ఆవు దూడలు కనిపించలేదు. ఇంక వెతికి వెతికి లాభం లేదని తిరిగి తాము అన్నాలు తింటున్న చెట్టు కిందకు వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు చెట్టు కింద ఉన్న గోపబాలును కూడా మాయం చేశాడు. వాళ్ళకు కూడా స్పృహ తప్పించి ఆవు దూడలు ఉంచిన కొండ గుహలోనే ఉంచేశాట. కృష్ణుడికి ఆవు దూడలు కనిపించలేదు, తన స్నేహితులు కనబడలేదు. వీళ్ళంతా ఎక్కడికి పోయారా అని చుట్టుపక్కలంతా వెతికాట. ఎక్కడా వీళ్ళు కనబడలేదు. కృష్ణుడు ఆలోచించాడు. ఇదంతా తన కుమారుడు బ్రహ్మదేవుని చిలిపి చేష్ట అని తెలుసుకున్నాడు. అంటే కృష్ణుడికి కుమారుడేమిటి బ్రహ్మదేవుడు అని అనుకుంటున్నారా పిల్లలారా? కాదు నాన్న. అది మనం సృష్టి మొదలు లోపల అనంతపద్ముడు అంటే మన శ్రీహరి నాభిలోంచి బ్రహ్మ పుట్టాడు అని చెప్పాం కాబట్టి ఆ రకంగా బ్రహ్మకి విష్ణువు తండ్రి అవుతాడనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడు విష్ణువే కాబట్టి ఆయన ఈ రకంగా అనుకున్నాడు. నా కొడుకే అని అనుకున్నాడు. అర్థమైందా ఇప్పుడు? బ్రహ్మదేవుని చిలిపి చేష్టలు అన్నీ తెలుసుకుని తాను తలుచుకుంటే వెంటనే బ్రహ్మదేవుని మాయను పటాపంచలు చేసి గోపబాలుని ఆవుదూడలను తిరిగి తన వద్దకి రప్పించుకోగలడు. కానీ ఈయన అలా చేయలేదు. బ్రహ్మదేవుడు ఎంతకాలం ఆవుదూడలను గోపబాలను దాచిపెడతాడో చూద్దాం అనుకున్నట్ట. బ్రహ్మదేవుడు చేసిన మాయకు ప్రతిమాయ చేద్దామని అనుకున్నాడు కృష్ణుడు. ఒకటిగా ఉన్న కృష్ణుడు అనేకం అయ్యాట. తానే ఆవుదూడలుగాను గోపబాలుగాను మారిపోయాట. వారి చేతుల్లో ఉన్న వేణువులు, బెత్తములు, బూరలు, అన్నం ముద్దలు, ఊరగాయ ముక్కలు అన్నీ తానే అయ్యాడు. అంటే అన్నీ కృష్ణుడుగా మారిపోయారు. ఆ గోపబాలుకి ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో, ఎలా నడుస్తారో, ఎలా మాట్లాడతారో అలాగే అన్నీ యథాతథంగా అనుకరించసాగట. అప్పుడు తన చుట్టూ గోపబాలు ఉన్నారు. దూరంగా ఆవుదూడలు పచ్చిక మేస్తున్నాయి. యథాప్రకారంగా వారి మధ్య నిలబడి ఉన్నాడు కృష్ణుడు. కృష్ణుని మధ్యలో కూర్చోబెట్టుకుని అందరూ అన్నాలు తింటున్నారు. ఆవుదూడలు పచ్చికలు మేస్తున్నాయన్నమాట. సాయంత్రం కాగానే అన్నీ తానే ఆయన కృష్ణుడు ఏం చేశాడు? వేణు ఊదుకుంటూ ఏమీ తెలియని వాళ్ళగా వీళ్ళందరితో సహా గోపబాలులతో సహా వెళ్ళిపోయాడు. కృష్ణుడు ఒక్కొక్క గోపబాలునికి వాడి వాడి ఆవుదూడలను అప్పగించేసి తాను కూడా గోపబాలు రూపంలో ఉన్న ఆవుదూడల రూపంతో కూడా అతనే ఉన్నాడు కదా, వారి వారి ఇళ్లలోకి ప్రవేశించేశాడు. ఆ ప్రకారంగా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆవుదూడలు కూడా తమ తమ తల్లుల వద్దకు వెళ్ళి పాలు తాగిస్తున్నాయట. అయితే ఇక్కడ ఏమైంది, మనకి డబుల్ యాక్షను, ట్రిపుల్ యాక్షను చూస్తాం కదా. ఈయన చూడండి ఇంతమంది గోపబాలుల యాక్షన్‌లో ఆయనే ఉన్నాడు. అంటే వాళ్ళ రూపము ఆయనే ధరించాడు. ఆవుల రూపము ఆయనే ధరించాడు. దూడల రూపము ఆయనే ధరించాడు. మొత్తం అంతా కృష్ణమయం అన్నమాట. కానీ చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆయన కృష్ణుడు కాదు, నిజంగా మామూలుగా గోపబాలురును, ఆవులు అనుకుంటున్నారు. కృష్ణుడు వేణుగానం విన్న గోపబాలుల తల్లులు తమ తమ కుమారులు అడవి నుంచి తిరిగి వచ్చేసారని చెప్పుకొని వాళ్ళకి స్నానం చేయించి వేడివేడి అన్నం తినిపించేసి పడుకోబెట్టేశారట. శ్రీకృష్ణుడు కూడాను ప్రతిరోజు ఏమీ తెలియనట్టుగా మామూలుగానే అన్ని పనులు చేస్తుండేవాట. అదే మాదిరి ఆవుదూడల రూపంలో ఉన్న కృష్ణుడు ప్రతిరోజు ఆవుదూడలు ఏం చేస్తాయో అలాగే చేస్తుండేవాడు. ఆ పనులన్నీ చేసేవాడు. గోవులు కూడా దూడల రూపంలో ఉన్న కృష్ణుని తమ బిడ్డలు అనుకుని కడుపు నిండా పాలు ఇచ్చేసేవాట. ఆ ప్రకారంగా బృందావనంలో ఉన్న గోపకాంతులకు కృష్ణుడి మీద మాతృభావం పొంగిపోలేదు. కృష్ణుడు కూడా బృందావనంలో ఉన్న గోపికా స్త్రీలు అందరూ తన తల్లులనే భావంతోటి వారి మాతృత్వాన్ని మనసారా చవి చూశాడనమాట. బృందావనంలో ఉన్న గోపకాంతలు కూడాను కృష్ణుని మీద మాతృప్రేమ మొదటి నుండి ఉండేది కదా. సాక్షాత్తు కృష్ణుడే కుమారు రూపంలో తమ వద్ద ఉన్నప్పుడు
ఆ పుత్ర ప్రేమ వాళ్ళకి రెండింతలు ఎక్కువైందిట. ఆ ప్రకారంగా కృష్ణుడు అందరూ తానే అయ్యి కూడాను ఒక సంవత్సరం పాటు ఉన్నట్ట. అసలు గోపబాలురు, ఆవుదుడులు బ్రహ్మదేవుని మాయ చేత ఆ కొండ గుహలో స్పృహ తప్పి పడున్నారు నిజంగా చెప్పాలంటే. ఈ ప్రకారంగా భూమి మీద ఒక సంవత్సరం గడిచిపోయింది. బ్రహ్మదేవుడు కాలమానం ప్రకారం త్రుటి కాలం మాత్రమే గడిచింది. భూమి మీద సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా 5 రోజులు మిగిలి ఉందన్నమాట. అన్నీ తానే అయిన కృష్ణుడు ఒకరోజు తన అన్న బలరాముడితో సహా అన్నీ తానే అయిన గోపబాలులను, ఆవుదూడలతో సహా సమీపంలో ఉన్న అడవికిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఈ ఆవుదూడలకు తల్లులైన ఆవులను మేపడానికి బృందావనంలో ఉన్న గోపకులు ఆవులని పక్కనే ఉన్న గోవర్ధన పర్వతం మీదికి తీసుకెళ్లారు. కృష్ణుడు అన్నీ తానే అయిన ఆవుదూడలను గోవర్ధన పర్వతం కింద ఉన్న పచ్చిక బయళ్లలో మేతకు వదిలిపెట్టాట. ఎత్తైన ప్రదేశంలో మేత మేస్తున్న ఆవులు కింద పచ్చిక తింటున్న తమ దూడలను చూశాయి. కృష్ణుడే ఆవు దూడల రూపంలో ఉన్న దూడలను చూడగానే ఆ గోవులకు తమ దూడల మీద ప్రేమ తమ కాపరులను కూడా లెక్క చేయకుండా ఎగురుతూ దుముకుతూ ఆ దూడల దగ్గరికి వెళ్ళిపోయాట. ఉన్నట్టుండి ఆవులు అలా కొండ దిగి పరిగెత్తడం చూసిన గోపకులు వాటి వెంటబడ్డారు. వాటిని ఆపడానికి నానా తంటాలు పడ్డారు. కోపంతో వాటిని కొడుతున్నారు. కానీ ఆవులు గెంతుతూ దూకుతూ దూడల దగ్గరికి వెళ్ళిపోతున్నాయట. తమ దూడలను చూడగానే వాటికి పాలు కారడం మొదలుపెట్టాయట. ఆవులు తమ తమ దూడల శరీరాల్ని నాకుతున్నాయి. చక్కగా వాసన చూస్తున్నాయి. దూడలు కూడా తమ తల్లుల పొదుగుల దగ్గర నుంచి పాలు తాగుతున్నాయన్నమాట. ఆ గోవులను పట్టుకునేందుకు వాటి వెంట పరిగెత్తుకుంటూ వచ్చిన గోపకులు కూడా కొండ కింద ఆవు దూడలను మేపుతున్న తమ కుమారులను చూశారు. ఆవుల మీద వారికి ఉన్న కోపం కాస్త ఎగిరిపోయిందిట. వాటికి కూడా ఆవులకి వాటి దూడ మీద ఎలా ప్రేమ వచ్చిందో వీళ్ళకి కూడా అలా ప్రేమ వచ్చేసిందిట. ఇదంతా చూస్తున్న బలరామునికి ఒక సందేహం కలిగింది. రోజు చూసే ఆవు దూడలే కదా! మరి ఈరోజు గోవులకు తమ దూడల మీద ఇంత మమకారం ఎలా కలిగింది? అలాగే గోపాలులకు కూడా తమ పుత్రుల మీద ఉన్నట్టుండి ఇంత మమకారం ఎలా పుట్టింది? ఇదంతా అయోమయంగా ఉంది. వీళ్ళని ఏదైనా రాక్షస మాయ ఆవహించిందా? లేక కృష్ణుడే తన మాయతోటి ఇలా సృష్టించాడా? నేను కూడా ఈ మాయలో పడిపోయానా? తప్పకుండా ఇది విష్ణుమాయే అయ్యుండాలి అంటూ ఆలోచిస్తున్నాడట. మరి ఇది విష్ణుమాయా? లేకపోతే ఏదైనా రాక్షసుడి మాయా? రేపటి కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.